వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ పట్టణంలోని ప్రతిపక్కకు చెందిన ఒక వ్యక్తి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో డ్రైనేజ్లో వెళ్లాల్సిన మురుగు ఎస్కోలు చర్చి ముందు రోడ్డుపై చేరుతుంది. దీంతో రోడ్డు మొత్తం మురుగునీరుతో బురద మయం కావడంతో దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు, తేళ్లు, పాములు రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు సైడ్ కాలువను నిర్మిస్తున్న క్రమంలో ఆ కాలనీకి చెందిన వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించి బీటీ రోడ్డును కబ్జా చేశారని నాటి నుంచి నేటి వరకు ఎగువ నుంచి వచ్చే వ్యర్థాలు, మురికి నీరు దిగువకు వెళ్లే మార్గం లేకపోవడంతో సమస్య ఏర్పడింది. తమ సమస్యల పరిష్కారం కొరకు గతంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ అధికారులను సంప్రదించినా నేటి వరకు ఏ విధమైన ఫలితం జరగలేదని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుపై అక్రమంగా నిర్మించి ఉన్న గోడను తొలగించి మురుగునీరు సమస్యలను పరిష్కరించాలని కాలనీవాసులు మీడియా ద్వారా అధికారులను వేడుకుంటున్నారు. ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ వాళ్ళు స్పందిస్తలేదు. కలెక్టర్ గారికి కూడా మేము ఎన్నోసార్లు విన్నవించినాం, అప్లికేషన్ పెట్టినాము. దగ్గర 10 సార్లు అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు కూడా స్పందిస్తలేదు. తర్వాత గత మన ఏఈ గారు అయితేంది, ఏడీ గారు అయితేంది, తర్వాత చైర్మన్ అయితేంది, కమిషనర్ అయితేంది, వార్డు కౌన్సిలర్ గారు చెప్పినా కానీ వాళ్ళు ఎవ్వరూ స్పందిస్తలేదు. ఇక్కడ ఈ మురికాల వల్ల ఎంతో ఇబ్బంది జరుగుతుంది, ఇళ్లకే నీళ్ళు రావడం జరుగుతుంది. కాబట్టి దయమైన ఈ యొక్క కాలువని శుభ్రపరిచి ఆ నీళ్లను బయటికి పంపించాలని కోరుతున్నాము. ఆ పక్కన ఇంతకుముందు మెటల్ రోడ్డు ఉండే, ఆ రోడ్డు కూడా దానికి గోడ కట్టేసి దాన్ని మొత్తం వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. దాన్ని కూడా మీరు స్పందించి దాన్ని మరి అది మరి పట్టా భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా దాన్ని విచారించి దాన్ని రోడ్డు క్లియర్ చేసేసి డ్రైనేజ్ క్లియర్ చేయాలని మనం చేస్తున్నాము. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ స్వయంగా రైడ్స్లో పాల్గొన్నారు. గుడుంబ తయారీ చేసే వస్తువులను ధ్వంసం చేపించారు. అక్కడ గ్రామస్తులు, యువత మాట్లాడి వారిలో చైతన్యం కలిగించి గుడుంబ వాళ్ళ జరిగే నష్టాలు వివరించారు. అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పొడుగుండ్ల గ్రామంలో గ్రామస్తులు, యువకులు, విద్యార్థులతో మమేకమయ్యారు. వారికి కష్టసుగాలు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలు అందించారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని అన్నారు. దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందని అన్నారు. మీ జంగాలపల్లి గ్రామం ఒక ఆదర్శవంతమైన గ్రామంగా మారాలని మా పోలీసు ఆకాంక్ష. ఇద్దరితోటి మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. నమస్తే, జై హింద్, థ్యాంక్ యూ. నా మన గంగారం ఫోర్స్ రండి బాబు. గంగారం కొత్తగూడ ఫోర్స్ వచ్చేసి ఇవన్నీ సీజ్ చేసుకోండి. గంగారం అందరు చెప్పాలి. అందరూ దయచేసి అందరు లొల్లి చేయకండి అమ్మా. జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడంబ తయారు చేయనని ఎవరైనా తయారు చేసినా
దానిని నివారిస్తానని దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని నా గ్రామాన్ని కుటుంబరహిత గ్రామంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని జంగాలపల్లిని కుటుంబరహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. రిక్వెస్ట్ చేశారు ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం, ఫ్రీ కోచింగ్ కోసం. ఇంతకుముందు ములుగు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ 600 మెంబర్స్కి అప్పుడు ఎస్పీ ఆధ్వర్యంలో అది ఫ్రీగా కోచింగ్, ఇండోర్ కోచింగ్ ఇచ్చినాం, ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చినాం. అది సో ఇట్లాంటివి మనం మహబూబాద్ డిస్టిక్లో కూడా చేద్దాం. సో మీరు ఫస్ట్ అది విల్లింగ్నెస్ చూపించాలి. మీరు ముందుకు వస్తే అది నాట్ ఓన్లీ పోలీస్, మిగతా ఎగ్జామ్స్ ఉంటే కూడా దానికోసం కూడా 100% అది మటీరియల్ అవసరం ఉంటే అది కూడా 100% తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ మీరు చెప్పారు, ఈ ఎస్పెషలీ ఈ రోడ్ సంబంధించి. ఈ రోడ్ సంబంధించి ఐ థింక్ ఇది ఇక్కడ ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. సో అది నేను కలెక్టర్ సార్, డిఎఫ్ఓ అండ్ మినిస్టర్ మేడం తోటి డిస్కస్ చేసి దానికోసం మనం ఏం చేయొచ్చు అది ఫైండ్ అవుట్ చేసి మనం 100% సొల్యూషన్ తీసుకుంటాం. తర్వాత ఈ సైడ్ డ్రైనేజ్ గురించి కూడా కొంతమంది చెప్పారు. సో దానికోసం కూడా అది కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ తోటి డిస్కస్ చేసి దానికోసం కూడా మనం 100% చేద్దామని. సో యూత్ పిల్లల కోసం ఒకటే విజ్ఞప్తి, మీరు మెయిన్లీ ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఈ గుడుంబ, గుట్కా, అంబర్, తర్వాత ఈ గాంజాయిలో అడిక్ట్ అవుతారు. సో అది మీరు అట్లా ఏం చేయొద్దు. మీరు మంచిగా చదవండి. మీకు చదవడానికి కోసం మీకు ఏం సపోర్ట్ కావాలో అది 100% పోలీస్ శాఖ తరఫున నేను ఇస్తాను. దాంతోపాటు మీరు మంచి ఆడండి. అది ఈరోజు వాలీబాల్ కిట్ ఇచ్చినాం, నెక్స్ట్ టైం క్రికెట్ ఇంకా మీకు ఏమేమి కావాలో అది 100% నా తరఫున నేను సపోర్ట్ చేస్తాను. బట్ మీరు ముందుకు రావాలి. క్రికెట్ కిట్ నెక్స్ట్ టైం ఇస్తాను. ఎలాంటి అప్రూవ్స్ లేకుండా 11,000 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1,726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించిన సీఎం. కేవలం మౌలిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటన్న సీఎం. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పేసిన సీఎం రేవంత్ రెడ్డి.
T20 క్రికెట్ వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాపై భారత్ విజయం సాధించిన సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో యువకులు క్రికెట్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టపాకులు కాలుస్తూ బూమ్ బూమ్ బురుంబ్రా అంటూ నినాదాలు చేశారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం జాతీయ జెండాలను ఊపుతూ దేశభక్తిని చాటుకున్నారు. అనేది కనబడదన్న లైట్ కనబడదు అన్నాడు. లైట్ కనబడదు, ఫ్లాగ్ కూడా కనబడదు, మనుషులు కనబడరు. ఇట్రా కనబడరన్నా. పంపిస్తా కానీ మరో 4 నెలల్లో కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వేపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జ్ పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే గేట్ వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్పై బ్రిడ్జ్ నిర్మించి దాదాపుగా 10 ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబి పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబి పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని, దసరాలోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాతావరణం సహకరిస్తాం. వర్షాకాలం వాతావరణం లోపలికన్నా ఉన్నది. ఫోటో తీసుకున్నాను. కొంచెం ఇంకా రాదన్న సానుకూర
కదా బ్యాక్ ఎవరు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు పవన్ కళ్యాణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గ మధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. Sorry.
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి త్వరలో హెల్త్ ప్రొఫైల్ డేటాతో కూడిన హెల్త్ కార్డు ఇవ్వబడుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయం అందక మరణించిందన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆయన అడిగితే మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డు ఇస్తే అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నదాన్ని కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. ప్రముఖ ఫోక్ సింగర్ సాయి చంద్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర నాయకులు. ఈ సందర్భంగా వారు గతంలో సాయి చంద్ పాటల ద్వారా చేసిన పలు సేవలను గుర్తు తెచ్చుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు, అన్నీ నాతో పంచుకునేవాడు. సంతోషం వచ్చినా మాట్లాడేవాడు, దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు. కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం. ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్ అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయినాం. నిద్రలో అసలు అది కలనా నిజమా అన్నంత ఒకేసారి అసలు షాక్ కు గురయ్యాం. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.